ఈ కులం ఆ కులం మధ్య పోరాటం, ఆంధ్రప్రదేశ్ అనుకోండి రెడ్లు కమ్మల మధ్య పోరాటమా? ఏపీ రాజకీయాల్లో కులాలకు ప్రాధాన్యత ఎక్కువే. ఇలాంటి చర్చ మనకు వస్తాం. కాపు కులానికి ఈ రోజు అధికారం కావాలి. అప్పులు తీసుకొచ్చే డబ్బంతా అభివృద్ధి కోసం, మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టి పెట్టుబడిని ప్రోత్సహించినట్టయితే కాంగ్రెస్ పార్టీ కొంచెం ఆ పంథాన్ని పక్కన పెట్టి తాత్కాలికమైనటువంటి సాయం మీద దృష్టి ఎక్కువ పెట్టారు, సంక్షేమంగా. ఆంధ్రప్రదేశ్లో ఒక పొరపాటు జరిగింది. నేను పార్టీలో చెప్పేదల్లా ఒకటే, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, మరి వాళ్ళ పరిస్థితులు ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తుని ఉన్న నమ్మకాన్ని కలిగించి, ఒక అభివృద్ధి ఉంటుందని చెప్పి నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం మారింది. డబ్బులు పంపిణీ చేయడం, ప్రభుత్వం డబ్బులు తినేయడం, దుబారా చేయడం, ఆ తర్వాత డబ్బులు పంపిణీ చేయడం తప్ప ఇంకా పని లేనట్టుగా ఒక విచిత్ర వాతావరణం తీసుకొచ్చారు. సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో బయట టాక్ ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కదా సార్. ఇప్పుడు అయితే ఈ డెవలప్మెంట్ రిలేటెడ్ విషయాలకు వస్తే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అందరూ చూశారు, స్పెషల్లీ ఇంకా హైదరాబాద్ మెట్రో సిటీ మొత్తం కూడా చాలానే డెవలప్ చేశారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ వాళ్ళు కావచ్చు, ఇంకా బిజినెస్ పీపుల్ కావచ్చు భయపడుతున్నారు సార్. ఎందుకంటే ఒక రేంజ్లో మార్కెట్ అనేది ఊపిరి వాళ్ళు, ఇప్పుడు సడన్గా మార్కెట్ ఆగిపోయింది, మరి ఫర్దర్గా డెవలప్మెంట్ ఉంటుందా, గ్రోత్ ఉంటుందా, లేదంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని ప్రతిరోజు వీళ్ళందరూ భయపడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్న ఒక లోతైన అంశం ఉంది. ఇవాళ దేశంలో జరుగుతున్న పోరాటం, ఇప్పుడు ఎన్నికలు కావచ్చు, తెలంగాణలో మన దగ్గర ఎన్నికలు కావచ్చు, మిగతా మనం ఇప్పుడు కూడా చాలా సంకుచితంగా చూస్తున్నాం. ఈ కులం ఆ కులం మధ్య పోరాటం, ఆంధ్రప్రదేశ్ అనుకోండి రెడ్లు కమ్మల మధ్య పోరాటమా? ఇలాంటి చర్చ మనకు వస్తుంది. లేకపోతే కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య పోరాటమా? కాదు. నా దృష్టిలో ఇవాళ దేశంలో జరుగుతున్న రాజకీయ పోరాటం ఒక మౌలికమైన పోరాటం. మౌలిక సదుపాయాలు కల్పించి, పెట్టుబడులు పెంచి, ఆర్థిక క్రమశిక్షణ పాటించి, వేగంగా ఆర్థికాభివృద్ధికి దోహదం చేసి ఆదాయాలు పెంచే మార్గమా? లేకపోతే తాత్కాలికంగా తాయిలాలు పెంచి ఆర్థిక క్రమశిక్షణ లేకుండా దివాలా తీసి ప్రజలకు సంపాదించే శక్తిని పెంచకుండా శాశ్వతంగా ఇతరుల మీద ఆధారపడే రకంగా చేయటమా? ఈ రెంటికి మధ్య ఒక మౌలికమైన పోరాటం జరుగుతుంది. ఎప్పుడైతే తాత్కాలికమైనటువంటి తాయిలాల మీద మనం దృష్టి ఎక్కువ పెడతామో దీర్ఘకాల అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి ఎంతో కొంత బ్యాలెన్స్ చేసి సంక్షేమం అవసరం, సంక్షేమం లేకుండా ప్రజాస్వామ్యం నడవదు. కానీ సంక్షేమ పరిపాలన కాకుండా, సంక్షేమం కోసం అప్పుల పాలు కాకుండా, అప్పులు తీసుకొచ్చే డబ్బంతా అభివృద్ధి కోసం, మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టి పెట్టుబడిని ప్రోత్సహించినట్టయితే అప్పుడేమవుతుందంటే భవిష్యత్తులో మరింత పెరుగుతుందన్న విశ్వాసం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, మంచి విద్యా నైపుణ్యం వస్తుంది, మంచి పెట్టుబడులు పరిశ్రమలు వస్తాయి, మంచి ఉపాధి కల్పన జరుగుతుంది, ఒక వర్చువస్ సైకిల్ వస్తుంది. తెలంగాణలో ఏమైందంటే పొరపాట్లు జరిగినాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కానీ గతంలో చేసిన మంచిని చంద్రబాబు నాయుడు గారు ఏ మంచి అయితే చేశారో హైదరాబాద్ నగరానికి, దాన్ని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు, ఇంకా పెంచారు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఆ ప్రయత్నాన్ని కొనసాగించారు. దాన్ని మరింతగా కొనసాగించారు తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం. తప్పులు జరిగినాయి, లేకపోతే ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతారు? తప్పులు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ కొంచెం ఆ పంథాన్ని పక్కన పెట్టి తాత్కాలికమైనటువంటి సాయం మీద దృష్టి ఎక్కువ పెట్టారు, సంక్షేమం మీద, టెంపరీ, అభివృద్ధికి కాకుండా. అంత డబ్బులు లేవు. అయితే ఒక మంచి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక పొరపాటు జరిగింది. మేము అసలు అభివృద్ధికి వ్యతిరేకమైన సంకేతాన్ని ఇచ్చారు, మౌలిక సదుపాయాలు గారు పెట్టుకోండి. ఇక తెలంగాణలో ఆ సంకేతం ఇవ్వట్లా. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరే వనరులు పెద్దగా లేవు కాబట్టి ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టలేకపోవచ్చు మౌలిక సదుపాయాలకు వాటికి, కానీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు అని చెప్పి ఒక సంకేతాన్ని ఇస్తున్నారు. అది మంచిది, ఆ మేరకు ఆహ్వానించాలి. కానీ కనీసం 1-2 ఏళ్లలో ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చి సంక్షేమమే పరిపాలన కాకుండా అప్పు తీసుకొచ్చిన డబ్బంతా కూడా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే స్థాయికి వస్తే మీరు చెప్పినట్టుగా కాన్ఫిడెన్స్ పెరిగి రిజిస్టర్ మిగతా కానీ పెరుగుతాయి. లేకపోతే మనందరం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనందరం నేను పార్టీలో చెప్పేదల్లా ఒకటే, బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపే బోకండి. గుడ్లు తినండి, బాతుని చంపే బోకండి. మీరు ఆతృత కొద్దీ బాతులు చంపేస్తే, ఆర్థికాభివృద్ధిని ఆపేస్తే మీకు తినడానికి ఏముండదు, సమాజం బతకడానికి ఏముండదు. కాబట్టి ఈ వాదన అర్థమవుతుంది రాజకీయ పార్టీ. ఆ ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం మనం. గ్రేట్. సో మరి ఆంధ్రప్రదేశ్ సంగతి ఎలా సార్? ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, మరి వాళ్ళ పరిస్థితులు, ఎందుకంటే అక్కడ కూడా మనకు చాలామంది బిజినెస్ ఓనర్స్ ఇలాంటి వాళ్ళు, ఎక్కువ బిజినెస్ పీపుల్ తెలుసు సార్. సో వాళ్ళు కూడా బిక్కుమని బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళ కండిషన్ చాలా లో.
ఇంకా ఫర్దర్గా కూడా ఇలా ఉంటుందని ఫ్యూచర్ రిలేటెడ్ బాధపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో సమాజంలోనేమో బోల్డంత డైనామిజం అన్నది. ఎందుకంటే పూర్వం నుంచి తెలంగాణ కంటే ముందే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనతో సంపర్కం ఉంది కాబట్టి కొంచెం విద్యా అవకాశాలు ముందుకు వచ్చినాయి, అక్కడ ఇరిగేషన్ అవకాశాలు ముందు వచ్చినాయి కాబట్టి ఒక తపన, ఎదగాలనే తపన, ఒక కాంక్ష, అంబిషన్ లేకుండా మన సమాజం పెరగదు ఇప్పుడు కూడా. చదువు మీద మక్కువ, స్కిల్స్, నైపుణ్యం, ఇతర దేశాలకు పోవటం, తర్వాత ఉన్నంతలో ఏదో రకంగా ఎదగాలనే ప్రయత్నంతో వ్యాపారం కానీ మరొకటి ఇన్నోవేట్ చేయడం అంతా ఉన్నది. అలాంటి సమాజంలో తెలంగాణ విభజనప్పుడు హైదరాబాద్ నగరాన్ని పోవటం చేత వాళ్ళు చాలా దిగులు పడ్డారు. అయినా కూడా ఉన్న వనరులు బాగా సమర్థంగా వినియోగించి ఒక మంచి ప్రయత్నం 2014-19 మధ్య జరిగింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. పొరపాట్లు దొరికినాయి కానీ ఒక రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తుని ఉన్న నమ్మకాన్ని కలిగించి, ఆత్మవిశ్వాసాన్ని కలిగించి, పెట్టుబడులు పెంచి, మౌలిక సదుపాయాలు కల్పించి ఒక అభివృద్ధి ఉంటుందని చెప్పి నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం జరిగింది. రాజకీయంలో ఉన్న ఇతర వైఫల్యాల వల్ల ప్రభుత్వం మారింది. ఆ తర్వాత వాళ్ళు కనుక ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు గతంలో ఉన్న వాటిని కొనసాగించి మరింత బాగా చేశారు, అలా చేస్తే బాగుండేది. అలాగా అభివృద్ధి అంటే మాకు చాలా వ్యతిరేకమైన భావాన్ని కలగజేశారు. మాటలని చెప్పినా కూడా చేతల్లో పెట్టుబడి పెట్టేవాడు శత్రువులాగా, మరుగు సదుపాయాలు అనవసరంలాగా, డబ్బులు పంపిణీ చేయటం, ప్రభుత్వం డబ్బులు తినేయడం, దుబారా చేయటం, ఆ తర్వాత డబ్బులు పంపిణీ చేయడం తప్ప ఇంకా పని లేనట్టుగా, బటన్ నొక్కడమే పనిగా ఒక విచిత్ర వాతావరణం తీసుకొచ్చారు. ఒక తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం, వాళ్ళ చరిత్ర ఉన్న రాష్ట్రం, చాలామంది మరి ఎదగాలన్న కోరిక ఉన్న రాష్ట్రం అలా చేయడం చాలా దురదృష్టం. కాబట్టి కొంత అవకాశాన్ని కోల్పోయిన మాట వాస్తవం. కానీ ఈవేళ కనుక మళ్ళీ అభివృద్ధి అనే నినాదాన్ని నెగ్గినట్టయితే, దీర్ఘకాలిక అభివృద్ధి కావాలి, తాత్కాలిక తాయిలాలు చాలవు అని చెప్పిన కనుక ప్రజలు అంగీకరించినట్టయితే మరి జరిగింది. గతంలో చేసిన పొరపాట్లో కొంత మూల్యం చెల్లించాలి కానీ బయటపడగలం. ఇప్పుడు గతంలో ఎన్నో జరిగినాయి, ఈ దేశంలో ఎన్నో జరిగినాయి. అంత మాత్రంగా మనం దిగులు పడుతున్నామా? తెల్లవాడు పరిపాలించాడు, అన్యాయం జరిగిపోయింది బాధపడుతున్నా? లేదు. సోషలిజం పేరుతో దేశానికి అన్యాయం చేశారు, బాధపడుతున్నాం. కానీ ఆగిపోవట్లేదు కదా. ఇప్పుడున్న అవకాశాలు అందిపుచ్చుకోగలం. ఏపీలో కూడా అంతే. ఇప్పటికైనా మనం మేలుకున్నట్లయితే, మంచి నాయకత్వం వచ్చినట్టయితే, ఈ సంక్షేమాన్ని అభివృద్ధితో సమన్వయం చేసినట్టయితే, గతంలో పొరపాటు సరిదిద్దుకున్నట్టయితే చాలా వేగంగా దీని నుంచి బయటపడగలం.